మంతా తుఫానుకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మోంతా తుఫాన్ నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య కేంద్రీకృతమై ఉంది. మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. విశాఖపట్నానికి దక్షిణంగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచినటువంటి 6 గంటల్లో కూడా తుఫాను కొంచెం బలం తగ్గిందనుకోవచ్చు, అంటే ప్రయాణం చేసే బలం తగ్గిందనుకోవచ్చు. గంటకి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది. నిన్న ఒక దశలో 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసినటువంటి మోంతా తుఫాను ప్రస్తుతం కొంత ఆ వేగాన్ని తగ్గించుకుంది. వేగం తగ్గిందంటే బలపడుతుందనేటువంటి అంశాన్ని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కూడా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, కోస్తాంధ్ర ప్రాంతాలంతటా కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ని జారీ చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాలలో కూడా ఫ్లాష్ ఫ్లడ్ అవకాశం ఉంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ ముంపు పొంచి ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. మరోవైపు ఈ రోజంతా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల కంటే ఒక తుఫాను ఇప్పుడు కూడా 1 గాలులను ఇస్తుంది, 2 బలమైన వర్షాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ మోంతా తుఫాను కూడా అదే పరిస్థితిలో ఉంది. బలమైన గాలుల ప్రభావం చూపిస్తుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ రాత్రి తీవ్ర తుఫాను తీరం దాటే వరకు కూడా బలమైనటువంటి ఈదురుగాలులు తీరం వెంబడి కొనసాగుతాయి. అటు కళింగపట్నం మొదలుపెట్టి, శ్రీకాకుళం దగ్గర మొదలుపెట్టి నెల్లూరు వరకు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం స్పష్టంగా చూడొచ్చు, ఈదురుగాలుల ప్రభావం విశాఖపట్నమే కనిపిస్తుంది. విశాఖపట్నంలో ప్రస్తుతం విద్యుత్ అంతరాయం వచ్చింది ఈదురుగాలుల ప్రభావం వల్ల. గంటకి 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన ఈదురుగాలులు మొత్తం కోస్తా తీరం వెంబడి కొనసాగుతున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో, అంటే తుఫాను దగ్గరికి సమీపిస్తున్న కొద్దీ ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. గాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. 70 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర అంతటా కూడా బలమైన ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో మచిలీపట్నం, కాకినాడ పరిసర సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తాంధ్రలో బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఈ రోజంతా కూడా ఈదురుగాలుల యొక్క ప్రభావం మొత్తం కోస్తాంధ్ర అంతటా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం సీఎండీ పృథ్వీరాజ్ నేతృత్వంలో అప్రమత్తంగా ఉంది. ఈపీడీసీఎల్ పరిధిలోని 14 జిల్లాలు ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. 14 జిల్లాలలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో వాల్తేరు రైల్వే డివిజన్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచార ప్రకారం 43 రైళ్లను రద్దు చేశారు. వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తంగా ఉంది, రైల్వే ట్రాకులను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ పరిసర సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్లకు సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి 3 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు తుఫాను సమాచారాన్ని తెలియజేస్తున్నారు. తుఫాను ఎక్కడుంది, ఎప్పుడు తీరం దాడుతుంది, దాని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉంటుందనే విషయాలని ప్రజలకి కంట్రోల్ రూమ్లు తెలియజేస్తున్నాయి. అలాగే పోలీస్, రెవెన్యూ, వైద్య, ఇతర ప్రభుత్వ అనుబంధ రంగ మొత్తం శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటున్నాయి. సహాయక కార్యక్రమాలకి సంసిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నంలో భీమిలి, పెదజాలరిపేట, జోడుగులపాలెం 3 ప్రాంతాల్లో ఇప్పటికే తుఫాన్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసి జనరేటర్, ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు జీవీఎంసీ మహానగరపాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని జోనల్ కమిషనర్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు.
విశాఖ నగరంలో భారీ వర్షాలకు అలాగే బలమైన గాలులకు చెట్లు పడిపోతే వెంటనే తొలగించడం కోసం 200 మంది సిబ్బందిని తాత్కాలికంగా సిద్ధం చేసి ఉంచారు. అందుకు తగ్గట్టుగానే యంత్రాలను కూడా సిద్ధం చేశారు. విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా గాలుల ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఉదయం నుంచి కూడా తీవ్ర తుఫాన్ మోంతా తీవ్ర తుఫాను ప్రభావం మొత్తం కోస్తాంధ్ర అంతా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మచిలీపట్నం కాకినాడ మధ్య ఈ రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో బలమైనటువంటి గాలులు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతంలో వీచే అవకాశం ఉంది. గడిచినటువంటి మొత్తం ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో 70 వరకు తుఫాన్లు వచ్చాయి. గడిచినటువంటి 2006 నుంచి కనుక పరిశీలించినట్టయితే సుమారు 6 తుఫాన్లు అక్టోబర్ 2వ వారంలో ఏర్పడి అక్టోబర్ 2వ వారంలోనే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో తీరం దాటినటువంటి గణాంకాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మోంతా తుఫాన్ కూడా ఆ పరిస్థితే కనిపిస్తుంది. గతంలో హుదూద్ విశాఖపట్నంలోనే తీరం దాటింది 2014 అక్టోబర్ 12న. అలాగే తిత్లీ తుఫాను పలాసలో తీరం దాటింది. అలాగే ఇతర ఓగిని కావచ్చు జల్ తుఫాన్ కావచ్చు ఇవన్నీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలోనే తీరం దాటాయి. ఇప్పుడు మోంతా తుఫాను కూడా అదే పరిస్థితిని అదే లక్షణాలు కలిగి ఉంది. మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ఈ రాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు రేపు కూడా బలమైనటువంటి వర్షాలు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు కూడా బలమైన వర్షాలు ఉంటాయని ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం తుఫాను కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే తీవ్ర తుఫానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. ఈ ప్రభావం అంతా కూడా ఈరోజు మొత్తం కొనసాగుతుంది. తీవ్ర తుఫాను సుమారుగా 12 గంటల పాటు సముద్రంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి తీరం దగ్గరికి వచ్చే కొద్దీ ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం కోస్తాంధ్ర వెంబడి గాలుల వేగం పెరుగుతుంది. అంతకంతకు పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రభావం చాలా స్పష్టంగా కోస్తాంధ్ర ప్రాంతంలో కనిపించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.